అరాచకం మీద మాట్లాడదలుచుకున్నాం. అసలు వారం 10 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశువులు గోవుల అక్రమ రవాణా నడుస్తుంది. యథేచ్ఛగా విచ్చలవిడిగా అసలు ఊహకందని సంఖ్యలో ఈ పశువుల అక్రమ రవాణా నడుస్తుంది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే డౌటు ఇన్ని రోజులుగా కలుగుతూనే ఉన్నది. ఇప్పుడైతే మాకైతే నో గవర్నమెంట్ ఫీలింగే ఉన్నది. అసలు యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్. ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని మనం అనుకుంటా ఉంటే ప్రభుత్వ యంత్రాంగమే ఇవాళ ఫెసిలిటేట్ చేసే పరిస్థితి. ఆ గోవుల అక్రమ రవాణా చాలా దారుణం. నోరు లేని మూగ జీవాలని కూడా చూడకుండా జంతు సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, పశువుల సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, తర్వాత ఏమి చట్టాలున్నా ఎన్ని చట్టాలున్నా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్ రూల్స్ అన్ని తుంగల దొక్కి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం, ఇంత అరాచకం అసలు రాష్ట్రంలో జరుగుతున్నదనే విషయం చాలామందికి తెలియదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో బక్రీద్ సందర్భంగా 5 రోజుల్లో బక్రీద్ పండగ ఉన్నది. ఒక 10-15 రోజులుగానే మొదలైంది అక్రమ రవాణా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వంలో ఉన్న అధికారులే, ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే దగ్గరుండి ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న తీరు చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ ఫెసిలిటేటర్ ఇన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాటిల్ అండ్ కౌస్. ఈ గోవులను, పశువులను వధశాలలకు, కబేలాలకు, స్లాటర్ హౌజులకు తరలించడంలో ప్రభుత్వమే ప్రముఖ పాత్ర వహిస్తుంది. కంచె చేను వేసినట్టున్నది వ్యవస్థ చూస్తూ ఉంటే. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది గోవులు, లక్షలాది పశువులు సరిహద్దులు దాటిపోయినాయి, కబేలాలకు తరలిపోయినాయి. విచ్చలవిడిగా అడ్డగోలుగా చేస్తున్నారు. ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క మా నియోజకవర్గం, సరిహద్దు నియోజకవర్గం, మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గం, మా సిర్పూర్ నియోజకవర్గం నుంచి 10,000 గోవులు, 10,000 పశువులు, పశువులు కలిపితే 10,000 పశువులు, గోవులు అక్రమ రవాణాకు గురైనాయి. అంటే మీరు ఊహించండి రాష్ట్రంలో ఎన్ని లక్షల పశువులు కబేలాలకు తరలిపోయినాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మాది మహారాష్ట్ర సరిహద్దు, అటు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఈ 2 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఈ బక్రీద్ సందర్భంగా ఈ పశువుల సంతలన్నింటినీ బ్యాన్ చేశారు, పశువుల రవాణాన్ని అరికట్టారు. ఇక తెలంగాణనే ఛానల్ అయి కూర్చున్నది. మనం ఇటీవలనే చూసినాం, పశ్చిమ బెంగాల్లో కూడా అక్కడ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ కౌస్ లాటర్ని, గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న క్రమంలో బీఫ్ డిమాండ్, అక్కడ ఉన్న డిమాండ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందనేది మాకున్న సమాచారం. అంత దారుణంగా ఇవాళ వ్యవస్థ నడుస్తుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మాకు పక్కనే ప్రాణహిత నది ఉంటుంది. ఇట్లా ప్రాణహిత నది గుండా రోజు ఇవాళ కూడా 1000 పశువులు, ఇవాళ కూడా 1000 పశువుల్ని ఆ ప్రాణహిత నదిని దాటించి పక్కనే కౌటాల మండల కేంద్రం ఉంటుంది. అక్కడ వారసంతా ఉంటుంది. వారసంతా వారానికి ఒకరోజు నడవాలి. అది 20 రోజులుగా నిరంతరం నడుస్తుంది. రోజు సంత నడుస్తుంది. రోజుకు 5-6 వేల పశువులు అక్కడికి వస్తాయి. పోలీసులు అక్కడ దగ్గర ఉంటారు. అక్కడ పోయి అక్కడ మన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ అధికారులే అక్కడ డెప్యుటేషన్ చేశారు. ఎవరిని? వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి వెటర్నరీ డాక్టర్లను అక్కడ ఉంచారు. నిరంతరం పొద్దున 6 గంటల నుంచి రాత్రి వరకు మీరంతా సర్టిఫికేట్. యాక్చువల్ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం ఒక డాక్టర్ 90 సర్టిఫికేట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేడు. కానీ 90 కాదు 300-400 సర్టిఫికేట్లు ఒక్కొక్క డాక్టర్. మా దగ్గరనైతే కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసరే ఆర్డర్స్ ఇచ్చాడు. కౌటాల షాండీలో డాక్టర్ బి రాకేష్, ఆయన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, పెంచకల్పేట ఉంటే ఆయన అక్కడ డెప్యుటేషన్ మీద వేశారు.
చిర్రకుంటలో ఉన్న మురళీకృష్ణని తీసుకుపోయి కౌటాలలో వేసారు. మా దగ్గర ఇంకొకటి గోయగాం అని వాంకిడి సరిహద్దులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఒక షాండీ సంత ఉంటుంది, అక్కడ ఒక డాక్టర్. అంటే ప్రభుత్వమే ఫెసిలిటేట్ చేస్తుంది. ఇంత దారుణం అంటే ఇంత గలీజ్ కథలకు ఈ ప్రభుత్వం పడుతుందని మనం ఊహించలేదు. కానీ ఇవాళ అట్లా వ్యవస్థ తయారవుతుంది. పశువులు ఇవాటి పొద్దున ఫోటో ఇది, ఎన్ని వేల పశువులు అక్కడ నది దాటిస్తున్నారు. అక్కడి నుంచే మొత్తం ఆ వారసంతకు తరలిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వెటర్నరీ డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తారు. పోలీసులు మళ్ళా ఆ వెహికల్స్ పిలిపించి ఆర్డర్గా వాటికి పార్కింగ్ స్థలం చూస్తూ అందులో ఎక్కిస్తూ వాళ్ళే అవి మొత్తం అడ్రస్లు అన్నీ చూస్తే బండ్ల కూడా ఎక్కడికి పోతే పశువులన్నీ లెక్క ఒకసారి అన్ని సర్టిఫికేట్లు లెక్క తీసి చూస్తే బండ్ల కూడా చాంద్రాయణగుట్ట, గుడిమల్కాపూర్ ఇక్కడికి వస్తున్నాయి. అన్ని కబేలాలకు కౌస్లాటర్కు హౌజెస్కి మొత్తానికి ఇక్కడ తరలించే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం దగ్గరుండి జరిపిస్తుంది. ఎంత దారుణం అంటే అక్కడ డాక్టర్ల మీద ఒత్తిడి, ఎవరైనా 90 సర్టిఫికేట్ల కన్నా ఎక్కువ ఇవ్వమని అంటే పోలీసులు బెదిరించాలి. అక్కడ బెదిరించి మీరు ఎక్కువ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇది ప్రభుత్వ ఓరల్ ఆర్డర్స్ అంటే. కాబట్టి ఇట్లా వ్యవస్థ నడుస్తూ ఉంటే వందలాది సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆ డాక్టర్ల మెడ మీద కత్తి పెట్టినట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్లు రాయించుకునే కార్యక్రమం, దొంగ సర్టిఫికేట్లు కూడా తయారు చేస్తారు. మేము చాలా ఒత్తిడి తీసుకొచ్చినాం, కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఏమైంది, 16వ తారీఖు నాడు అప్పటి ప్రభుత్వ పెద్దలు పెద్దగా ఇన్వాల్వ్ కాకుండా సాఫీగా జరుగుతున్నది. ఈ నెల 16 నాడు కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ కౌటాల వారసంతను క్లోజ్ చేస్తామని ఆర్డర్స్ ఇచ్చారు. క్లోజ్ చేస్తామని ఆర్డర్స్ ఇవ్వగానే ప్రభుత్వంలోని పెద్దలు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చీఫ్ సెక్రటరీ గారికి మౌఖిక ఆదేశాలు పోయినాయి, మా జిల్లా కలెక్టర్ గారికి మౌఖిక ఆదేశాలు పోయినాయి, మా జిల్లా ఎస్పీ గారికి మౌఖిక ఆదేశాలు పోయినాయి. మీరు వెంటనే ఓపెన్ చేయాలని విపరీతమైన ఒత్తిడి. ఈ హైదరాబాద్ చెందిన ఎంఐఎం శాసనసభ్యులు రోజు నెట్వర్క్ అంతా నడిపిస్తారు. ఎంత దారుణం అంటే చార్మినార్ ఎమ్మెల్యే గారు అక్కడ పోతే ఇంకో మాజీద్ హుసేన్ అనే ఎమ్మెల్యే గారు ఉన్నారట. వీళ్ళందరూ రోజు మా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి రోజు ఫోన్లు చేయాలి. అక్కడ కౌటాల వారసంత నుంచి అంటే మీరు ఊహించండి, ప్రాణహిత నది ఒడ్డున అంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ మనం చూసిన సినిమాలల్లో కొన్ని సందర్భాల్లో చూస్తాం. అవయవ ట్రాన్స్పోర్టేషన్ గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసినట్టు ఈ పశువుల రవాణాకి ప్రభుత్వం గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి మహారాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు పశు వధశాలలకు ఈ అక్రమ రవాణాను ప్రోత్సహించడానికి కంకణం కట్టుకొని పనిచేస్తారు. ఎటు పోతుంది ఈ వ్యవస్థ? ఒకసారి సిగ్గుతోటి తలదించుకోవాలి వీళ్ళంతా కలిసి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరు ఆదేశాలు ఇచ్చారని కూడా నేను చెప్పగలుగుతా.